కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం కూడా రావడం లేదని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్లు, ప్రస్తుత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఆశాభంగంగా తెలంగాణ ముందుకు వెళ్తోందన్నారు. విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల కంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకే ఎక్కువ ఖర్చయిందని ఎద్దేవా చేశారు రామచంద్రరావు. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఒక రిఫరెన్స్ పంపించారు. ఏంటంటే మన గవర్నర్స్ 2 నెలల్లో కానీ సమయంలో కానీ బిల్స్ అసెంట్ ఇవ్వాలా లేదా అనేది పంపించారు. సరే, దాంట్లో కేంద్రం కూడా అఫిడవిట్ వేసింది, లేదు దాని సమయం ప్రకారం పంపించాల్సి ఉంది, దాంట్లో అనుమానం లేదని చెప్పేసి కూడా తుషార్ మెహతా గారు వారు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు. నేనేమంటున్నా, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేసింది, వీళ్ళు 2 నెలల్లో ఇచ్చేయాలని చెప్పేసి 2 నెలల్లో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మరి దానిపైన మాత్రం సమయం లేదు, గవర్నర్ మాత్రం వారి సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్లో మీరు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో, మీ స్పీకర్ కూడా చెప్పండి, ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఉన్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి.